హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఇన్విజిబుల్ చైన్ అయితే చూపిస్తున్నా. సో నేను ఎలా అయితే చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ అలానే చేయండి, చాలా ఈజీ. సో కుందన్స్ అయితే నేను ఎలా అయితే 1 బై 1 పెట్టానో సో మీరు కూడా అలానే పెట్టి ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక లాస్ట్కి రౌండ్ది 3mm రౌండ్ కుందన్ అయితే ఇలా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే నేను ఇలా పెట్టుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నేను ఇలా ట్రై చేసా, నాకు ఎందుకో అంత లుక్ అనిపించలేదు. సో అందుకే నేను మళ్ళీ పైన కుందన్ తీసేసి మళ్ళీ ఫస్ట్ లోటస్ అయితే ఎలా చేసుకున్నానో అలా పెట్టేసుకున్నా లాకెట్స్ కోసమని. చూడండి ఇలా పెట్టుకొని మళ్ళీ 3mm లాస్ట్కి పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నా అలా పెట్టుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకొకటికి అయితే చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేసుకుంటున్నానో యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలానే చేసుకోండి, చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడా, సో నాకు కొంచెం గ్లూ స్టిక్ తోటి అంత యూజింగ్ లేదు కదా, సో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా కాబట్టి సో అప్పుడప్పుడు అది యూజ్ చేయడం రావట్లేదు. సో దాని తర్వాత సో మనము అది ఎండిపోయినాక అవైతే కట్ చేసుకోవాలి నీట్గా. సో కట్ చేసుకున్నాక ఇవైతే మీకు తెలుసు కదా రా మెటీరియల్స్ అనమాట. సో మనం లాకెట్ యూస్ కోసం అని చెప్పేసి యూజ్ చేసుకుంటున్నాం. సో మనం నోస్ పీలర్తో అయితే ఇలా రౌండ్ చేసుకోవచ్చు. చూడండి మంచిగా నీట్గా వస్తుంది. అసలు ప్రాక్టీస్ లేని వాళ్ళకు కూడా చాలా ఈజీగా వస్తుంది. సో మీకు లాకెట్స్ ఎంత ఉన్నాయో అంత సైజ్ అయితే చేసుకోవాలి. చూడండి నేను అంత సైజ్ అయితే నేను చేసుకొని మళ్ళీ వీటిని ఏమంటారు అంటే బుట్ట పూసలు. సో ఇవి కూడా మనం నీట్గా ఎలా చేసుకుంటే మంచిగా మనకి చైన్ లుక్ అనేది మంచిగా వచ్చేస్తుంది. బుట్ట పూసలతోటే లుక్ వస్తుంది. అందుకే నేను ఇన్ని రోజులు వెయిట్ చేసా. సో ఇవి నాకు దొరకలేకుండే, సో ఇప్పుడైతే దొరికాయి. సో తీసుకొని నేనైతే చేసేసా. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో బుట్ట పూసలు అయిన తర్వాత సో మనమైతే లాకెట్ వెనకాల B7000 గ్లూ పెట్టేసి నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. దానికే పెట్టేసుకోవాలి. సో నేను చిన్న వాటికేమో కొంచెం చిన్నగా చేశాను రా మెటీరియల్ది అయితే. ఇవి మనకి ఇయర్ రింగ్స్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఓన్లీ చైన్స్కే కాదు, ఇయర్ రింగ్స్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మనం కటింగ్లో ఉంటుంది అంతా, ఎంత నీట్ కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఇన్విజిబుల్ చైన్ అనేది. సో నేనైతే ఫస్ట్ థ్రెడ్ తీసుకొని నెక్ రౌండ్ చుట్టూ నా రౌండ్ ఎంత కావాలో చైన్ అంత రౌండ్ తీసుకొని నేనైతే అంతే రౌండ్ గోల్డెన్ వైర్ని అయితే కట్ చేసుకున్నా. చూసారు కదా, అలా కట్ చేసుకొని గోల్డెన్ వైర్ తీసుకొని మంచిగా ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మీ లాకెట్స్ ఇంకా బీడ్స్ అన్ని దగ్గర పెట్టుకొని మీకు ఎలా బీడ్స్ ఎలా కావాలంటే అలా చేసుకోండి. సో నా దగ్గరనైతే నాట్ బీడ్స్ అయితే లేవు. సో దానికోసం నేనైతే నార్మల్ బీడ్సే యూజ్ చేసి ఈ గ్లూతో అయితే స్టిక్ చేసేసా. నాట్ వేయడానికైతే ఏం లేదు, లాక్ చేయడానికి వాటిని. సో నేనైతే లాక్ చేయడానికి లేవు కాబట్టి సో సింపుల్గా బీడ్సే, చిన్న బీడ్స్ యూజ్ చేసి వేసాను. చూడండి ఇలా చిన్న బీడ్స్ యూజ్ చేసి ఇలా గ్లూ గన్ తోటి ఇలా మనకి ఎక్కడైతే కావాలో ఎక్కడ కావాలో అక్కడక్కడ సో మూడింటికి ఇలా ఎడ్జ్లో స్టిక్ చేసేసుకోవాలి. నీట్గా స్టిక్ చేశాక ఇలా తీసుకోండి, ఇవి తీసుకోండి. నాకైతే ఇది 4 రూపీస్ పడింది. ఎడ్జ్లోనైతే ఇలా రౌండ్ చేసేసుకోండి పీలర్ తోటి అయితే చేసుకొని ఇలా అయితే చేసేసుకుంటే మీకు ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.